దయగలిగిన మాకు ఈ ఉదయకాల సమయంలో ఆలగడ్డలు మీ పిల్లల మధ్య ఈ విలువైన మాటలను ఆలోచించి సాధించినట్టు ఉన్నాను. ఇదిగా ఈ మాటల కోసం ఇదిగా త్వరగా కూర్చోండి. కొన్ని మాటలు ఈ తలంపులలో ఆలోచించి మాట్లాడగలిగే మాట్లాడి నాకు ప్రసాదించండి. సంఘం అంతటిని నీ చేపట్టవచ్చు. యేసుక్రీస్తు రాముని ప్రార్థించండి. చేరువచ్చినటువంటి సిబిటి ఆలగడ్డలో ఉన్నటువంటి దేవుని పిల్లలకి నా రక్షకుడు యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. అలాగే వేదిక నడిపించినటువంటి మరియు పెద్దలు సరళ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డికి, అలాగే ప్రత్యేకించి మరి పున్నాసారి గారికి, ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రేమైన దేవుడి పిల్లల ఎండలు విపరీతంగా ఉండే తర్వాత మరి మొదటి సెక్షన్గా 9:30కే మనము దేవుని మాటలను ఆలకించే వాక్యాన్ని దేవుడు ప్రసాదించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లల కొన్ని మాటలు బైబిల్లో నుంచి మనము ఆలోచన చేద్దాం. దేవుడు నమ్మదగిన వాడ, దేవుని పనిలో నీవు నమ్మకస్తుడవా. ఈరోజు మనుషుల పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఈరోజు ప్రపంచం ఉంది అని చెప్పాలి. అయితే ఈ పాఠంలోని భావాలను మనం కొద్దిగా ఆలోచన చేస్తే, దేవుడు ఈ భూమి మీదకి తన పిల్లలను పంపించిన దేవుడు తన పిల్లల కొరకు ఆయన మనస్సు ఏంటో, ఆయన ఉద్దేశాలు ఏంటో తెలియపరచాలి. అలా తెలియపరచాలి అంటే 66 పుస్తకాలు కలిగినటువంటి మహాజ్ఞానపు సంగతులు కలిగినటువంటి మహాజ్ఞాన గ్రంథం మనకి చాలా అవసరం. పాత నిబంధన గ్రంథము 39 పుస్తకాలు అయితే, క్రొత్త నిబంధన గ్రంథము 27 పుస్తకాలు కలిపితే 66 పుస్తకాలు కలిగినటువంటి మహాజ్ఞాన గ్రంథాలు బైబిల్. మరి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరికి చెబుతున్నాడు, ఏ కాలానికి సంబంధించిన మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ అర్థం కావాలి అంటే ప్రారంభం నుంచి బైబిల్ మనకు చదవడం, ఆ బైబిల్లో దేవుడు ఎవరికి చెబుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అన్నది కూడా జాగ్రత్తగా పరిశీలించే బాధ్యత మాత్రం మనకే పెట్టేశాడు. కాబట్టి బైబిల్ను పరిశీలించడంలో, బైబిల్ను ఆలోచించడంలో మొట్టమొదటిసారిగా నిజంగా 2000 సంవత్సరాల తర్వాత మరి ఈ కాలంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు మాత్రమే బైబిల్ యొక్క పరిశీలనలోకి వచ్చారు. ఇకపోతే మరి బైబిల్లో ఎవరెవరు ఉన్నారు అంటే దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు ఉన్నారు. అలాగే ఈ కాలానికి వచ్చేసరికి క్రైస్తవులముగా, దేవుని పిల్లలముగా పిలువబడుతున్నారు. ఈరోజు చాలా మందికి బైబిల్ అర్థం కాక మరి పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము రెండు కలిపి చదవటం ఈరోజు క్రైస్తవులు కూడా గందరగోళంలో ఉండడం కూడా మనకు తెలుసు. అందుకే ఆ వివరణ కావాలి అంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పారు. ఆ మాట ఏంటంటే,
ఆయన బోధిస్తూ ఆయన మాట్లాడుతూ క్రీస్తు నోటి నుంచి వచ్చినటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను, మరి స్పీడ్గా వెళ్ళిపోతాను, మీకు అర్థం చేయిస్తాను. 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అన్నారు. చూడండి, యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట ఎవరితో చెబుతున్నాడు అంటే 2000 సంవత్సరాల క్రితము మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారిని ఉద్దేశించి చెబుతున్నాడు. ఇశ్రాయేలీయులు అనగానే నిజంగా దేవుని ప్రజలు. మరి శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఎవరు అంటే యేసుక్రీస్తు కాలం వరకు ఉన్నటువంటి వారే ఇశ్రాయేలీయులు. వారు పాత నిబంధన కాలాన్ని బాగా ఆలోచించేవారు, పాత నిబంధన కాలాన్ని బాగా పాటించేవారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చిన తర్వాత కొద్దిగా మార్పులు చేర్పులు చేస్తూ చెబుతున్నాడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా లేని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు అన్నారు. ఏంటి ఒకటేసారి అంత మాట అనేసాడు దేవుడు యేసుక్రీస్తు? అంటే వాళ్ళ నీతి కంటే మన నీతి ఎక్కువగా ఉండాలా, లేని ఎడల మనం ప్రవేశింపలేము అన్నాడు. ఈ మాట విన్నప్పుడు ఎంత నీతిగా ఉండాలో, ఎంత భక్తిగా ఉండాలో ఇక్కడ మనకు కొన్ని మాటలు అర్థమవుతుంది. నిజంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మోషే గారి ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. మోషే గారు ఏం చేశారు అంటే వారికి దశమ భాగాలు ఇచ్చేశారు. దశమ భాగాలు ఇచ్చినప్పుడు ఆ దశమ భాగాలు ఇశ్రాయేలీయులు అందరూ కలిసి లేవీయులకు యాజకులకు ఇచ్చేవారు. దేనిలో ఇచ్చేవారు అంటే ప్రతి దానిలో 10వ వంతు 10వ భాగం అంటే భూమిలో పండుతున్న ప్రతిదీ, ఇంటిలో మరి ఏదైనా మరి మనం కోళ్ళు పెంచుకున్నా లేకపోతే గొర్రెలు పెంచుకున్నా, ఇంటిలో కూడా ఏమి ఉన్నా అవన్నీ కూడా అభివృద్ధి చెందేటప్పుడు మొదటి భాగంలో మరి యాజకునికి ఇవ్వాలి. అలా ఇస్తున్నటువంటి వారిలో నిజంగా శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఇస్తూ ఉంటారు. మన మత్తయి సువార్తలకి వెళ్ళిపోతే అక్కడ 23:23 అక్కడ చదివితే చదవండి, ఆ మాట కూడా చూడండి. వాళ్ళు ఇచ్చేటివి ఎలాంటివి గట్టిగా పట్టుకుంటారు అంటే 23:23లో ఉంటుంది అన్నమాట. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ కూడా వాళ్ళు ఇచ్చేటివి చూడండి ఎలాంటివి ఉన్నాయో. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిరి అన్నట్టు చూడండి. అంటే ఆ శాస్త్రులకు పరిసయ్యులకు లేదా ఇశ్రాయేలీయులకు మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించడంలో ఇవ్వడంలో మునిగిపోయారు, కానీ నీతిని న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిరి అన్నట్టు. అంటే ఇవి అవసరం లేదు అనుకున్నారు. దేవుని యందు భక్తిగా బ్రతకడం అవసరం లేదు, దేవుడు అనుకున్నట్టు బ్రతకడం అవసరం లేదు. కానీ మోషే గారు ఇచ్చిన దాంట్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి దానిలో ఇచ్చేవాళ్ళు ఉన్నారు.
అలా అని వాళ్ళు ఇస్తున్నారు, ఈ రోజు ఇవ్వడం లేదంటే ఈ రోజు కూడా ఇస్తున్నారు. కోడి గుడ్డు పెడితే తీసుకొని వచ్చి కోడి గుడ్డు మొదటి గుడ్డు చర్చిలో ఇస్తున్నారంటే వీళ్ళు ఎవరనుకుంటున్నారు? ఇశ్రాయేలీల ఆచారాలు మరి పాటించేవారే, ఆ సంతానమే అన్నమాట. అంటే ఇప్పుడు క్రైస్తవులుగా దేవుని పిల్లలకు క్రీస్తు వచ్చిన తర్వాత చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? వారికంటే ఎక్కువగా అన్నాడు. చూడండి, వారికంటే ఎక్కువగా మీరు ఇవ్వాలి. మనం వారికంటే ఎక్కువగా ఇవ్వాలంటే ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్నవి. క్రీస్తు ఉద్దేశములు, క్రీస్తు ఆలోచనలలో ఇవన్నీ కూడా చిన్నవి. వారికంటే అధికముగా ఇవ్వాలి. ఎలాంటి ఇవ్వాలి అంటే ఎవరి నమ్మకమైనటువంటి పనివారిగా ఉండాలి. దేవుని పనిలో ప్రతి దానిలో మనం పాలిభాగస్తులుగా ఉండాలి. ఇవ్వడంలోన, పని చేయడంలోన, కార్యక్రమాలలోన, సంఘంలోన ప్రతి దానిలో ఉండిపోవాలి మనం. అందుకే వారికంటే అధికముగా లేకపోతే అన్నాడు. వారు ప్రతిదీ ఇస్తున్నారు, దానికంటే మించి మీరు చేయాలి అన్నాడు. చూడండి, అందుకే శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికముగా లేని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశించారు అన్నాడు. అంటే ఎంత జాగ్రత్త కలిగి మనము ఆయన పనిలోకి రావాలో మీరు ఆలోచించాలి. మన కాడ డబ్బు లేదనుకోండి, మనమే వచ్చి పని చేసే పనిలోకి వచ్చేయటం. అందుకే ప్రారంభం నుంచి కూడా ఏమైనా మీటింగ్ అని ఇప్పటి వరకు కూడా నేనేం చేస్తానంటే డబ్బులు లేకపోతే నేను పోయి ప్రత్యేకంగా ఏం చేస్తున్నా తెలుసా, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళకంటే మనకు నీతి ఎక్కువ ఉండాలి, వాళ్ళకంటే మనం తక్కువగా ఉండకూడదు. చేయడంలోన, ఇవ్వడంలోన. వాళ్ళు కొడుకులు ఇచ్చేసినారు అనుకోండి, సపోజ్ కొడుకులు ఇచ్చేసినారు అనుకోండి, ఇంకా తర్వాత పని చేయరు. ఒక 100 రూపాయలు కారికి ఇచ్చేసారు అనుకోండి, ఇంకా తర్వాత పని చేయరు. అంటే ఇప్పుడు వారికంటే ఎక్కువగా చేయమన్నాడు. ఎలా చేయమన్నాడు? డబ్బు ఇచ్చావా, 1000 రూపాయలు డబ్బులు ఇచ్చావు, మళ్ళీ నువ్వు కూడా వచ్చి పని చేయాలి. అంటే అధికముగా ఉండాలి. అధికముగా లేని ఎడల మనకు పరలోకం లేదన్నాడు. వారి కాలము వేరు, మన కాలము వేరు. అందులో మనం అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా దేవుని కొరకు ఖచ్చితంగా చేయాలి. అందుకే చెబుతూ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మరొక మాట ఏమన్నా నిజంగా పౌలు గారు పేతురు గారికి చెబుతూ పేతురు గారు చెబుతూ ఒక మంచి మాట చెప్తున్నాడు. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక. మనం ఎవరు అనుకుంటున్నారు? మన గురించి చెబుతూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. మనం వాళ్ళ మాదిరి కాదు. మనం ఎవరము అంటే అక్కడ చెబుతున్నాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం ఎవరమో చెబుతూ, అయితే మనం ఇశ్రాయేలీయులం కాదు. మీరు ఎవరంటే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. క్రీస్తు కాలానికి వచ్చేసరికి మనం పిలిచినటువంటి పిలుపు ఏంటంటే చీకటిలో ఉన్నటువంటి అన్యులము లేదా పాపం చేస్తున్నటువంటి పాపులము ఆయన పిలిచాడు. పిలవగానే మనం ఏం చేసామంటే క్రీస్తును విశ్వసించాము, క్రీస్తును నమ్మాము, బాప్తిస్మము తీసుకున్నాము. బాప్తిస్మము తీసుకున్న మనము ఆయన పిలుపును అందుకొని వచ్చినటువంటి మనము చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చాము. వెలుగులోకి వచ్చిన మనము ఇప్పుడు ప్రచురము చేయువారము, ప్రకటించేవారము, దేవుని గురించి చెప్పేవారము, యాజక సమూహము అన్నట్టు. చూడండి, యాజక సమూహమును, దేవుని వంశమును, దేవుని ప్రజలము, దేవుని సొత్తు. అంటే ఇంత క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మనము మరి ఎంతగా దేవుని పనిలో ఉండాలో చెప్పండి.
ఎంతగా దేవుని పనిలోకి వెళ్ళిపోవాలి అంటే డబ్బులు ఇచ్చే సరిపోదు, మనము కూడా వచ్చి పని చేయాలి. మనము కూడా వచ్చి పని చేయాలి. ఎందుకు మనం వచ్చి పని చేయాలి? కొందరు ఉన్నారు, ఈరోజు నేను రాలేదు, కారుకి ఒక 100 రూపాయలు వేసేయండి. నువ్వు 100 రూపాయలు కారుకి వేస్తే సరిపోతుందా? చూడండి, నిజముగా మనం కూడా వచ్చి పాల్గొని పనిలో ఉండిపోవాలి. అంటే అలాంటి వారు ఇప్పుడు లేరంటే కొనులు ఉన్నట్టు మన దేవుని పిల్లల. ఎందుకంటే దేవుని ప్రజలమైన, దేవుని సొత్తైన పనిలో మాత్రము పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ముందు దేవుడు కూడా పనిలో పర్ఫెక్ట్. ఆయన దేవుడు కదా, ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు కదా, ఆయనకేం పనిది? మనం అనుకుంటున్నాం పనులన్నీ మనకే అని. ఆదివారం వచ్చేందుకు పనులు ఎవరికి ఎక్కువ ఉంటాయి అంటే మనకే ఎక్కువ ఉంటాయి. దేవుని పని కంటే ఎక్కువ ఉంటాయి. మనకి ఎంత పని అంటే ఆదివారం చెప్పిన టయాలు కూడా రాకోకుండా ఎగ్గొడుతున్నాము అంటే ఎంత పనిలో ఉన్నామో అర్థం చేసుకోండి. ఎవరి పనిలో? మన పనిలో, దేవుని పనిలో కాదు. కానీ దేవుడు ఎవరి పనిలోకి వచ్చాడు? ఎవరు పని చేశాడు? దేవుడు ఎవరు పని చేశాడో ఒక మాట చూడండి, మనకు తెలిసినటువంటి మాట. 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూడండి. ఆకాశమును భూమియు. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనమా? ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి అని చూడండి. ఆకాశమును భూమియు దానిలో ఉన్న సమస్తమును ఆయన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు చెప్పండి? ఎలా చేస్తున్నాడు? ఏమని? తన పనిగా చేస్తున్నాడు. ఆకాశమును భూమిని అందులో ఉన్న సమస్తాన్ని అనుభవించేది ఎవరు? మనం అనుభవిస్తున్నాం. ఉదయం లేచినప్పటి నుంచి సూర్యుడి నుంచి వెలుగును మనమే ఆస్వాదిస్తున్నాం. అలాగే చెట్ల నుంచి ఆహారాన్ని మనమే ఆస్వాదిస్తున్నాము. అలాగే నదులలో ఉన్నటువంటి నీరును మనమే ఆస్వాదిస్తున్నాము. అంటే ప్రతిదీ మనమే అనుభవిస్తున్నాం. మన కొరకే ఇవన్నీ చేయబడినట్టుగా కనబడుతున్నాయి. అయితే మన కొరకు ఉపయోగపడేటివి ఎవరు చేయాలి? మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇల్లు కావాలనుకున్నాం అనుకోండి, దేవుడు కడతారా? నువ్వు కట్టుకుంటావా? దేవుడు కడతారా? మనం కట్టుకుంటాం. అంటే ఇల్లు మనం కట్టుకుంటాం. గుణాతిరి తీసి స్టాండర్డ్గా మనం ఎంత పని చేస్తాం, ఎంత వర్క్ చేసుకుంటున్నాం చెప్పండి. కొందరు ఉన్నారు, ఇల్లు కట్టుకోవడంలో ఆ ఇల్లు పూర్తయినటువంటి ఎక్కడికి ఏ పనికి పోడు. అంటే అది తన కొరకు ఆ ఇల్లు పూర్తి చేసుకునేంత వరకు పనిలోకి ఎవడి రాత్రి పగులు ఎంత ప్రయాసపడతాడు చెప్పండి. అంటే సొంత పని అనగానే ఎంతో ప్రయాసపడుతున్నాం, దాన్ని నెరవేర్చుకుంటున్నాం. ఇది మన అవసరం కాబట్టి. మరి ఈ భూమి, ఈ ప్రకృతి, ఈ ఆకాశ నక్షత్రాలు ఇవన్నీ కూడా మన కోసం పుట్టినప్పుడు వాటిని ఎవరు తయారు చేసుకోవాలి? మనం తయారు చేసుకోవాలి. మరి దేవుడు తయారు చేస్తున్నాడు. ఏమని తయారు చేస్తున్నాడో తెలుసా? ఆయన అనుకున్నటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి? 7వ దినములోగా పని పూర్తి చేయాలి. తన పని పూర్తి చేయాలన్నాడు. మన పనిని తన పనిగా పూర్తి చేసేసాడు. మన పనిని తన పనిగా పూర్తి చేసేసాడు. దేవుని పని మన పనిగా మనం ఎప్పుడన్నా పూర్తి చేసేసామో చెప్పండి? మధ్యలో విడిచిపెట్టిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మధ్యలో విడిచిపెట్టిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాప్తిసం తీసుకొని గట్టిగా ఎవరిని 2-3 నెలలు ఉన్న తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అంటే కారణం ఏంటి చెప్పండి? అంటే దేవుని పని వద్దనుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంతకుముందు ఒక అతనికి కెమెరా పని అప్పగించాడు. కెమెరా పని అప్పగిస్తే స్టేజ్ ముందు సీటికి మాటికి ఏం చేస్తున్నాడంటే ఆ కెమెరాను సరిగ్గా చూసుకోకుండా సార్కి
ఏమంటే ప్రతిసారి ఫోన్ చేయడానికి పక్కకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి గట్టిగా గదులుకున్నందుకు ఏం చేశాడో తెలుసా? కెమెరాను స్టాండ్ నాడు వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు మధ్యలోనే. కనీసం ఇది దేవుని పని అని కూడా ఆలోచించలేదు. బాప్తిసం తీసుకున్నాడు. ఏమంటే దేవుని పని ఇది. సపోజ్ ఇక్కడ నేను లేకపోతే కనీసం దేవుని పని మధ్యలో ఆగిపోతుంది, ప్రజలు సరిగా వాక్యం వినలేరు అన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మధ్యలో అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు దైవ సేవకులుగా మేము ఎంత కృంగిపోయామో మాకే అర్థమవుతుంది. అంటే దైవ సేవకులుగా మేమే ఇంత కృంగిపోతుంటే ఇక దేవుడు ఎంత కృంగిపోతే, మరి నీ కోసం అని నేను ఆకాశాన్ని చేసింది, నీ కోసమే నేను భూమిని చేసింది, నేను అనుకున్న టయానికి చేశాను, కనీసం ఆ పని పూర్తయితే వరకైనా ఉండకుండా వెళ్ళిపోతున్నావు. నిజంగానండి ఇదంతా కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకే తన పని అన్నాడు. చూడండి, మళ్ళీ చదవండి ఏమంటున్నాడు? దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసెను అన్నాడు. చూడండి, తన పని అంటే మన కోసం చేసే ప్రతి పనిని కూడా నా పని అనుకున్నాడు. అలాంటి దేవునికి పిల్లల మనం, అలాంటి దేవునికి వారసుల మనం, అలాంటి దేవునికి మనము దేవుని వంశం అన్నాడు. అలాంటి వారిని దేవుని పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవచ్చా చెప్పండి? మనం మధ్యలో వదిలేసి ఎప్పుడు వెళ్ళకూడదు. చూస్తాడు, మన మనసు చూస్తాడు, మన ఆలోచనలు చూస్తాడు. అందుకే శాస్త్రుల నీతి కట్టెను, పరిశీలన నీతి కట్టెను మీ నీతి అధికముగా లేకపోతే పరలోక రాజ్యములో మీరు ప్రవేశింపరు అని. ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు? అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అంటే, నిజముగా ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని నమ్మకం ముందే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. కానీ దేవుని నమ్మిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత, సంఘములోకి అడుగు పెట్టిన తర్వాత దయచేసి ఎప్పటికీ దేవుని పనిని నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే నమ్మకముగా ఉంటేనే మనం దేవుని పని చేయాలి. నమ్మకముగా ఉంటామంటేనే మనం బాప్తిస్మం తీసుకోవాలి. అందుకే చాలా మంది బాప్తిస్మం తీసుకోవడానికి కొందరు భయపడిపోతుంటారు. లోపలికి వచ్చిన తర్వాత నండి ఇంకా కుదరదండి, దేవుని పని చేయమనే మాట కుదరదు. ముందు తీసుకోకుండా ఉండాలి, కానీ తీసుకున్న తర్వాత మాత్రం చచ్చినట్టు ఆయన పనిని మాత్రం కొనసాగించడం ఖచ్చితం. అందుకే ఆయన చెబుతూ ఒక మంచి మాట చెబుతున్నాడు. పౌలు గారు చెబుతూ ఒక మంచి విధి విధానాన్ని చెబుతున్నాడు. అది చూద్దాం ఒకసారి. పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి చూడండి, ఆ మాటలు చూడండి. దేవుని పనిలో ఎలాంటి నమ్మకమైనటువంటి వారు కావాలో చెబుతూ ఆయన చెబుతున్నాడు. మనుషులని ఎంత చెప్పినా కూడా నిజముగా దేవుని పట్ల నమ్మకాన్ని వదిలేసుకుంటారేమో, కానీ భక్తులు మాత్రం దేవుని పనిని వదిలేయాలి. అలాంటి భక్తులుగా మనం ఉండాలి. అందుకే పౌలు గారు చెబుతూ ఒక మంచి మాట చెప్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. అక్కడ చెప్తున్నాడు, ఒక మంచి మాట చెప్తున్నాడు. దేవుని మనం నమ్మిన తర్వాత, దేవుడు మనల్ని దగ్గరికి తీసుకున్న తర్వాత, దేవుడు మనకు ఎలాంటి హామీ ఇస్తున్నాడో ఈ మాటకు చూడాలి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు అన్న. చూడండి, మీరు ఇక్కడ బాగా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు ముందు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. దేవుడు నమ్మకం లేని వాడుగా మనం ఎప్పుడు చిత్రీకరించకూడదు. దేవుని గురించి ఎప్పుడు మనం చెడ్డగా ఆలోచించకూడదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని
శోధింపనీయడు. ఆయన మిమ్మల్ని శోధింపనీయడు అన్నాడు. చూడండి, ఈ మాటలు కాసేపు జాగ్రత్తగా ఆలోచిద్దాం. నిజముగా దేవుని పిల్లలముగా ఆయనను అంగీకరించి బాప్తిస్మం తీసుకుని ఆయన పిల్లలుగా పిలువబడినప్పుడు మనము నమ్మకముగా ఆయన పనిలోకి వస్తున్నాం అనుకోండి, ఆయన పనిలో ఉన్నాం అనుకోండి, ఏమిటి నిజముగా మనకు శోధనలు వస్తాయి, కానీ మనకు మించి పెట్టడు. మనకు మించి ఏమిటి ఎక్కువగా శోధనలు పెట్టడు, ఎక్కువ ఇబ్బంది పెట్టడు. ఎందుకు ఇబ్బంది పెట్టడు? ఆయన పిల్లలు ఎలాంటి వారో ఆయనకు తెలుసు కాబట్టి. మరి ఎగ్జాంపుల్, మన మధ్యలో మరి అక్క హేమలతకు ఆరోగ్యం బాగలేదు. ఏమంటే దేవుడు నిజముగా ఎంతవరకు వారికి శోధన పెట్టగలడు అంటే కొద్ది వరకు పెట్టగలడు. అలాగే సంఘంలో ఎవరికైనా సరే కొద్ది వరకు పెట్టగలడు. ఏమంటే ప్రపంచంలో మనము ఇతరులను చూసామనుకోండి, వాళ్ళ పరిస్థితులు చూడండి ఎలా ఉంటాయో. ఏమంటే హాస్పిటల్కి వెళ్ళిపోతారు, లక్షల లక్షల డబ్బులు కట్టించుకుంటారు. చివరికి ఏమైపోతారంటే చివరికి ఏమవుతారంటే చేతులు కూడా ఎత్తేస్తూ ఉంటారు. మనకు తెలుసు జయలలిత కోట్లకు అధిపతి, హాస్పిటల్ పాలైపోయింది. ఏమైపోయింది చెప్పండి? ఆమెకు కోట్లు డబ్బులు ఉన్నాయి. 70 రోజులు హాస్పిటల్లో ఉంచుకుంటే ఎంత డబ్బు కట్టించుకున్నారు? 80 కోట్లు కట్టించుకున్నారు. అంటే ఏమండి ఎంత మరి శోధన చెప్పండి వాళ్ళకు. వాళ్ళు దేవుని విశ్వసించలేదు, దేవునికి ఎదురు తిరిగిన వాళ్ళు. వారికి ఎలాంటి పరిస్థితి నెలకొన్నదంటే 80 కోట్లు డబ్బులు కట్టి కూడా ఆమె ఇంటికి రాలేదు. ఏమండి దానితో పోల్చుకుంటే, లేదా ఒక ప్రమాదం నుంచి పోల్చుకుంటే, ప్రమాదాలు జరిగినా, ఏదైనా మనకు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఎలాంటివి పెడతాడు అంటే చిన్న చిన్నవి పెట్టేస్తాడు. ఇక పెద్దవి పెట్టేశాడు అనుకోండి, మన విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? ఒక యోగును జ్ఞాపకం చేసుకోవాలి. యోగు ఎలాంటి జ్ఞాపకం చేసుకుంటాడో తెలుసా? ఏమండి దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి పరిస్థితులకి మనం వెళ్ళిపోయాం అనుకోండి, నిజంగా దేవుడు ఎంత నమ్మదగిన వాడు అంటే చాలా నమ్మదగిన వాడు. అందుకే చెబుతున్నాడు, ఒక మంచి మాట చెప్తున్నాడు. అదే ఆ మాట మనం చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప, కొన్ని శోధనలు మనమే తెచ్చుకుంటుంటాం. మనం తెచ్చుకొని దేవా ఎందుకు దేవా మాకు ఇంత అన్యాయం చేశావు అంటుంటాం. రోజు పరిస్థితులు చూస్తే ఏమండి ఏమి తిన్నా కూడా మందులే, ఏ ఆహారం తిన్నా మందులే. ఒకప్పట్లో చెనక్కాయ పచ్చడి తల్లిగారు నూరితే, మన అమ్మగారు నూరితే కమ్మగా ఉండేది. మళ్ళీ సపోర్టు తాలింపులు ఉండేటివి కాదు. ఏమిటి కారంతోనే పచ్చడితోనే తింటుంటే అంత కమ్మగా ఉంటుందంటే ఆ పరిస్థితులు వేరు. ఇప్పుడు ఎప్పుడు చూసినా మనం మందులలోనే అంటే తాగే వాళ్ళతో సావాసం కాదులేండి. మనం తింటున్న తిండి ప్రతిదీ కూడా మందులే. ఉన్నట్టుండి ఆరోగ్యం బాగలేదంటే కారణం ఏంటి చెప్పండి? ఏమంటే దానికి తోడుగా మళ్ళీ ఎండలు, పరిస్థితులు బాగలేవు. అప్పుడైతే చెప్పులు ఉండేటివి కాదు కాళ్ళకు. పిల్లలు ఎండలోనే పరిగెత్తే వాళ్ళం, ఎండలోనే ప్రయాణాలు చేసేవాళ్ళం, ఎంతో దూరం ప్రయాణం చేసేవాళ్ళం. ఇప్పుడు కాసేపు చెట్టు కింద నుంచి అక్కడ పక్కకి వెళ్ళిపోయి మన చెట్టు కింద పరిగెడుతున్నాం. అంటే పరిస్థితులు మారిపోయాయి. అందుకే దేవుని పనిలో మనం ఎప్పుడూ ఉండాలి. అందుకే ఆయన చెబుతున్నాడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప. మనుషులకు కలుగు శోధన తప్ప అంటే మనుషులు తెచ్చుకున్న శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు వలన శోధనలు మీకు రాలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని ఆయన శోధింపనేరడు. ఎవడి నిజముగా అక్కడ చెబుతున్నటువంటి మాటలు మనం ఆలోచిస్తే, దేవుడు తన పిల్లలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండేవాడు కాదు. ఒక మాటలో చెప్పాలి అంటే, అందుకే ఆయన ఏం చేశాడు? ఆయన చేసినటువంటి వాగ్దానం ఏంటి?
చెబుతున్నాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము వాగ్దానం చేసిన వాడు 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం మెప్పుకొనినది నిశ్చయముగా పట్టుకొందుము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజములో కూడుట మానక ఒకని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరిని ఒకరు గురి గొలుపుకొనుచు అన్నట్టు చూడండి. కొందరు సంఘానికి రాకుండా మానుకుంటున్నారు, కొందరు దేవుని కార్యక్రమాలకు మానుకుంటున్నారు. ఇలాంటి వారికి మీరు ఏం చేయాలి అంటున్నాడంటే, దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఈ దేవుని పనిని మనం చేయాలి. దేవుని పనిలోకి మనం వెళ్ళిపోవాలి. సంఘానికి మనం మానుకోకూడదని ఎవడు మానుకొనుకున్నటువంటి వారితో ఎవడి మనం గురిగొలిపి దేవుని వాక్యం వద్దకు తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? ఈ రోజు నువ్వు మిస్ అయిపోయావు, అసలు సూపర్ వాక్యం మిస్ అయిపోయిందంటే నెక్స్ట్ వారం వెగ్గొట్టాడు, అంతేనా? ఈ వారం వాక్యం బాగలేకపోయినా, ఈ వారం సరిగా సేవకుడు చెప్పకపోయినా, ఈ వారం రానివాడితో ఇంటికి వెళ్ళిపోయి బాబా సూపర్ వాక్యం మిస్ అయిపోయావు, అద్భుతమైనటువంటి సంగతులు దైవశక్తి నువ్వు వింటేనే బాగుంటుంది అన్నాం అనుకోండి, నెక్స్ట్ వారం రావడానికి ప్రయత్నం చేస్తాం. ఇదే పురిగొల్పుకోవడం అంటే. అలా అనుకోకుండా మీరు పోయి ఈరోజు ఏం చెప్పాడు లేరా మా తలకాయ తిన్నాడు రా అన్నారు అనుకోండి, మీరు నెక్స్ట్ వారం కూడా రాడు. అంటే ఈ వారం నువ్వు వెళ్ళి అతను పురిగొల్పాలి. ఎలా పురిగొల్పాలి? రాకుండా పురిగొల్పడం కాదు, వచ్చేలా పురిగొల్పాలి. వాక్యం సరిగా లేకపోతే ఈ మధ్యకాలంలో చాలా మంది ఏమైపోతున్నారంటే, పలానా సేవకుడు అనగానే ఏం పోతావులని ఇంటికి అడుగుతున్నారు. పలానా సేవకుడు అనగానే వెళ్దాం, అట్టితే వెళ్దాం, ఓకే సూపర్. అంటే వాక్యం వద్దా, దేవుడు వద్దా, సంఘం వద్దా, సహవాసం వద్దా, ఇవన్నీ లేనట్టుగా కనబడుతున్నాయి చూడండి. అందుకే దేవుడు నమ్మకంగా ఉండాలి అంటే మీరేం చేయాలి, మనమేం చేయాలి? నమ్మకముగా పరివారిగా నమ్మకస్తులుగా ఆయన పనిలోకి రావాలి. అందుకే దేవుడు నమ్మకస్తుడు, దేవుడు నమ్మదగిన వాడు. మనము దేవుని పనిలో నమ్మకస్తులమా అంటే ఈరోజు నమ్మకస్తులుగా కనబడటం లేదు. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని పనిని మాత్రం ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టకూడదు. అందుకే చెబుతూ మరొక మాట చెప్తున్నాడు చూడండి. మరొక మాట మనుషులను గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. నిజంగా దేవునికి ఉన్న మనస్సుతో చెబుతున్నాడు చూడండి. అక్కడ ఒక మంచి మాట చెబుతున్నాడు. 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము బాగా చదవాలి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. అక్కడ ఏమని ఉంది? నమ్మదగని వారం. నమ్మదగిన వారము కాదు, నమ్మదగని వారము. ఆయన మాత్రము నమ్మదగిన వాడు. మనుషులందరూ నమ్మదగిన వాళ్ళు కాదు. నమ్మదగిన వాళ్ళు అయితే సంఘానికి ఎందుకు విడిచిపెడతారు? దేవుని వాక్యాన్ని ఎందుకు విడిచిపెడతారు? కానీ మనము నమ్మదగని వారము అయినా దేవుడు మాత్రము ఏమండి నమ్మదగిన వాడు.
ఆయన మనల్ని విడిచిపెట్టడు. అందుకే చెబుతున్నాడు, ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయడు. నేను దేవుని కదా, నేను ఎవరి తండ్రిని కదా, నాకు సర్వ హక్కులు ఉన్నాయి కదా అని ఎవడి మాట మార్చేవాడు కాదు. అవునంటే కాదు, కాదంటే అవును అనేవాడు కాదు. అవునంటే అవును, కాదంటే కాదు, ఒకే మాట. ఆయన మాట తప్పచ్చు, కానీ ఆయన మాట తప్పడు. మనము ఎవడి మాట తప్పేవారు. ఎన్నోసార్లు ప్రతి జనవరిలో మాట ఇస్తుంటాం. ఏమని ఇస్తుంటామో తెలుసా? ఈ సంవత్సరం బైబిల్ చదవాలి, ఇంకా ఆ సంవత్సరంలో ఒక అధ్యాయం కూడా పూర్తి చేయాలి. ఈ సంవత్సరం నేను అలవాట్లన్నీ మానేసుకోవాలనుకుంటాం. ఏ అలవాటు మానేయవు. అంటే నమ్మదగని వారు ఎవరైనా ఉన్నారు అంటే మనుషులే. దేవుడు మాత్రం నమ్మదగినవాడు. ఆయన ఒకే విధంగా, ఆయన స్వభావము ఒకే విధంగా ఉంటుంది. ప్రారంభంలో ఏదైతే మాట్లాడతాడో చివరి వరకు అలాగే ఉంటుంది. అలాగే ఉండాలి దేవుని పిల్లలు. సంఘానికి వస్తున్నటువంటి, క్రీస్తును నమ్మినటువంటి, బాప్తిసం తీసుకున్నటువంటి వారు ఎవరిని ఒకే విధముగా ఉండాలి. అందుకే దేవుని పనిలో నమ్మకస్తుడుగా అన్నాడు చూడండి. అందుకే దేవుడు ఒక మంచి మాట ఎవరిని మనకు తెలుసు. నేను షార్ట్కట్లో చెప్తాను, సింపుల్గా చెప్తాను. మనకు తెలిసినటువంటి ఒక యజమానుడు 5 తలాంతులు ఎవరి పని వారికి ఇస్తాడు, నమ్మకమైన వారికి ఇస్తాడు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 3 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇస్తాడు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఆ యజమానుడు వాళ్ళను ఎలాంటి పరీక్ష పెడతాడు అంటే, ఆయన తిరిగి వచ్చేందుకు ఎవడు ఎంత సంపాదిస్తాడో ఆ సంపాదనను ఆయన పోగు చేసుకోవడానికి ఒకరోజు వస్తాడు. వచ్చినప్పుడు 5 తలాంతులు కలిగిన వాడు 5కు 5 సంపాదిస్తాడు. సంపాదించినప్పుడు ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా. 3 సంపాదించిన వాడు 2 సంపాదించిన 2 ఇచ్చిన వాడు 2కు 2 తెస్తే బలా మంచి దాసుడా అన్నాడు. 1 ఇచ్చిన వాడు ఎవడు 1 తీసుకున్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? ఎవడి నిజముగా అతను ఏం చేస్తాడంటే దాన్ని దాచిపెట్టి అది తీసుకొని వచ్చి మళ్ళీ యజమానుడికి ఇచ్చేస్తాడు. ఇచ్చినప్పుడు అప్పుడు యజమానుడు వాళ్ళిద్దరి విషయంలో సంతోషపడ్డాడు, ఇతని విషయంలో ఎంత కోపపడ్డాడో మనకు తెలుసు. ఒకవేళ నువ్వు అది దాచిపెట్టకుండా అది ఒకవేళ కవులకు లేదా ఎవరికైనా గుత్తకు ఎవరికైనా వడ్డీకి ఇచ్చింటే కనీసం వడ్డీలో వచ్చేది. అంటే వడ్డీలో వచ్చేది అంటే ఒకరినైనా సంపాదించేవాడివి కదా, నువ్వు ఎందుకు ఈ పని చేసినవని నిజముగా అతన్ని చీకొట్టడం మనకు తెలుసు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, బాప్తిసం తీసుకున్న మనము, దేవుని పనిలోకి వచ్చిన మనము నిజముగా ఒక ఆత్మగా మనము ఎన్ని ఆత్మలను రక్షించాము? మనకు అప్పగించినటువంటి పనిని, దేవుని పనిలో నమ్మకస్తులుగా మనం ఉన్నాము. నిజము మన ద్వారా ఒకరినైనా సంఘానికి తీసుకొచ్చామా? మనం ఒకరినైనా సంపాదించామంటే కొన్ని సంవత్సరాలు అవుతుంది, మనం ఒక్కళ్ళమే వస్తున్నాం తప్ప వేరే వాళ్ళు రాలేదు అంటే ఏమని అర్థము? దేవుని పనిలో సరిగా లేము అని. ఒకరికి ఒకరు సంపాదించామనుకోండి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళని కాదు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఏదో ఒక విధంగా కొన్ని మాటలన్నా చెప్పి మనం తీసుకొని వచ్చామనుకోండి, నిజముగా దేవుడు ఎంత సంతోషపడుతుందో తెలుసా? చాలా సంతోషపడతాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు. ఒకరిని సంపాదించిన. అందుకే ఈరోజు మీటింగుల ద్వారా ఎంత మందిని సంపాదించామో చెప్పండి. మనము దైవసేవకుడు జాకోబు గారు 25 సంవత్సరాల నుండి పల్లె సువార్త ప్రారంభించి ఈరోజు మీటింగులు చేస్తూ జయశాలి గారి దగ్గరికి వచ్చి ఆ తర్వాత ఈ మాటలన్నీ నేర్చుకొని బోధిస్తూ ప్రకటిస్తుంటే ఎంత మందిని సంపాదించామంటే, ఇదిగో ఒకరి ఆలగడ్డలో ఒకరు, ఆ ఒకరి ద్వారా మీరందరూ, మీ అందరి ద్వారా ఇంకా కొందరు, అలా పొద్దుటూరు, మైదుకూరు, ఎవడి ఎర్రగుంట్ల, కడప జిల్లా
జమలమడుగు అన్ని ప్రాంతాలలో ఎవరి వలన వచ్చారు? ఒక్కరి వల్లనే. ఇప్పుడు చెప్పండి, మనం ఈ పనిని చేసినందుకు నమ్మకంగా చివరి వరకు నిలబడితే అప్పుడు దేవుడు ఏమంటాడు? బలా మంచి దాసుడా అన్నాడు. అలా కాకుండా వచ్చిన సంఘంలో నుంచి వెళ్ళగొడుతున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఏమంటే నిజంగానండి, ఒక ఆత్మను కూడా పోగొట్టుకోకూడదు. వచ్చిన ఆత్మలను కాపాడుకోవడానికి ఈ మధ్య కాలంలో చాలా కష్టంగా ఉంది. పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. నిజంగా అన్ని విధాలుగా వారిని కాపాడుకోవాలి. అందుకే ఆ సంఘం గురించి మాట్లాడుతూ ఉంటే కుటుంబంతో పోలుస్తాడు. కుటుంబంలో 5 సభ్యులు ఉంటే 5 రకాలుగా ఉంటారు. అలాంటిది సంఘంలో ఎంతమంది ఉంటారు చెప్పండి? 30-40 మంది ఉంటారు. వాళ్ళ మనస్సులో ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళను దేవుళ్ళు నడిపించాలి, అందరూ కలిసికట్టుగా దేవుని పనిలోకి వెళ్ళిపోవాలి. నిజంగానండి చాలా కష్టం అండి. అందుకే దేవుని పనిలో ఏమండి మనుషులు నమ్మకముగా లేకపోయినా ఒక నాయకులుగా మనం ఏం చేయాలంటే ఏమండి కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మంచి దాసుడు అనిపించుకోవాలంటే ఏ ఒక్కరు నశించిపోకూడదు, వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళ సంఘంలో నిలబెట్టాలి. అలాంటి పరిస్థితుల్లోకి మనం రావాలి. అందుకే చెబుతున్నాడు. మరొక మంచి మాట ఆలోచించేద్దాం. ఏమంటే ఇంకా చివరికి వచ్చేస్తాము. ఇంకా చాలా ఉంది, కానీ కొన్ని మాటలు మనం త్వరగా ముగించుకుందాము. చూద్దాం. అక్కడ చెబుతాడు రోమిలో ప్రశ్న పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చూడండి. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారములు లేదు. ఆ అధికారమును దేవుని వలననే నియమింపబడి ఉన్నది. చదివేటప్పుడు కట్ చేయగా అది ఓకే. నిజంగా ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే, నిజంగా ఒక యజమానుడు దేవుడు నియమిస్తాడు. ఆ దేవుడు నియమించినటువంటి యజమానుడికి మనమందరం లోబడి ఉండటమే కాకుండా అందరూ కలిసి ఆ పనిలోకి వెళ్ళిపోవాలి. మరొక మాట చూద్దాం. అదే అక్కడ చెబుతూ ఒక మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ వచనం చివరిలోకి వచ్చాము. కొద్దిగా ఆలోచన చేద్దాం. చూడండి, 25వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయం, క్షమించండి, 45వ వచనం. 24వ అధ్యాయము 45వ వచనం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునై ఉన్న దాసుడు ఎవడు అని చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక క్లారిటీ ఇస్తున్నాడు. ఏంటి ఆ క్లారిటీ అంటే అక్కడ చెబుతున్నాడు. మళ్ళా చదువుదాం అన్నమాట. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎవడు అన్నాడు. చూడండి, అంటే చాలా కష్టంగా ఉంది ఈ పరిస్థితి. నిజంగా దాసుడుగా దేవుని పనిలో ఎలా ఉండాలంటే, దాసుడు అంటే ఎవరు? సేవకుడు, దైవ సేవకుడు దాసుడు. అందుకే అక్కడ చెబుతున్నాడు, ఏమని చెప్తున్నాడు? తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుము అన్నాడు. చూడండి, ఈ మాటలు నిజంగా అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇల్లు అనగా ఒకటి సంఘం, ఇల్లు అనగా సంఘము. అలాగే మరి దాసుడు అనగా దైవ సేవకుడు, అన్నం అనగా వాక్యం.
వాక్య భావాలను మనం అర్థం చేసుకుంటే వాక్యం, ఈ వాక్యము సరిగా తన ఇంటి వారికి ఏమండి వాక్యాన్ని అందించాలి. తన ఇంటి వారికి వాక్యాన్ని అందించాలి అంటే సంఘానికి అందించాలి. సంఘానికి అనగానే తన ఇంటి వారికి అనగానే ఎవరు తన ఇంటి వారు? సంఘములో ఉన్న విశ్వాసులు. విశ్వాసులకు అన్నం బాగా పెట్టాలి అనగానే దేశీయులు తీసుకొని పొయ్యిని పెట్టి ఏమంటే వండి పెట్టడానికి కాదు. ఏమండి దాసుడుగా సేవకుడిగా ఏం చేయాలి అంటే మంచి వాక్యం అందించాలి. ఎలాంటి వాక్యం అందించాలి? నిజముగా ప్రతి వారము దేవుని పిల్లలను సంఘములో మంచి ఆహారం పెట్టి వాళ్ళను ప్రోత్సహించాలి అంటే మంచి వాక్యం చెప్పి అమ్మయ్య ఈ వారం నాకు కడుపు నిండింది అనుకోవాలి. అంటే ఒక దాసునికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే నిజంగా దైవ సేవకులు అండి గవర్నమెంట్ జాబ్ చేసే వారి కంటే ఏమంటే దైవ సేవకులు చాలా ఉన్నతంగా ఆలోచించాలి. వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకు వారం రోజులు పని ఉంటుందా? మరి సేవకులకు దైవ సేవకులకు వారం రోజులు పని ఉండదు, ఒకే ఒక రోజు పని ఉంటుంది. అదే ఏ రోజు? ఆదివారం. ఇప్పుడు ఈ ఆదివారం కోసం ఆ సేవకుడు ఏం చేయాలి? ఈ వారం రోజులు మీకోసం ఏర్పాటు చేసుకోవాలి. మంచి ఆహారాన్ని ఏర్పాటు చేసుకొని మీ దగ్గరకు వచ్చి ఆ ఆహారాన్ని పెడితే ఆహా ఎంత బాగుంది ఆహారం, వాక్యం ఎంత బాగుంది. సుబ్బారెడ్డి వాక్యం చెప్పినప్పుడు చాలా బాగుంటుంది, సార్ చెప్పినప్పుడు బాగుంటుంది, ఎవరి దైవ సేవకులు వచ్చినప్పుడు బాగుంటుంది. ఈ ఆహారం తిన్న వాళ్ళు ఏం చేస్తారు? విశ్వాసులు ఏమండి నమ్మదగినటువంటి దేవుని పనిలో నమ్మకస్తులుగా ఉంటారు. నమ్మకాన్ని కోల్పోతున్నారంటే దాసునిలో ఏమండి నమ్మకం లేదు, దాసునిలో సరైన అవగాహన లేదు, వాక్యం పట్ల అవగాహన లేదు, ఏమండి ప్రేమ పట్ల అవగాహన లేదు, ఎలా ప్రేమించాలి, ఎలా వాళ్ళను కాయాలి. కొన్ని సంఘాలలో ఏమండి వాక్యం చెప్పలేని వారు కూడా ఏం చేస్తున్నారంటే మాటలతో ప్రేమతో వాళ్ళను నిలబెట్టి ఏమండి సంఘాన్ని కాచుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. ఆ మాటకు వస్తే ఏమండి మన సంఘంలో మహా అయితే 30 మంది, మిగతా సంఘాలలో ఏమండి 100 మంది. ఎలా రాబడుతున్నారు చెప్పండి? ఎలా రాబడుతున్నారు? ఏమండి నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాటతో రాబడుతున్నారు, ప్రేమతో రాబడుతున్నారు. అలాంటి ప్రేమ, అలాంటి మాటలు నిజంగా మనకు ఉంటే, నమ్మకంగా దేవుని పనిలో ఉంటే నిజంగా మనకు దేవుడు ఏమిస్తాడు? 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ముగించుకుందామండి. 2వ అధ్యాయము 10వ వచనమా? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్న. చూడండి సంఘములో ఏమండి బోధకుడు కిరీటం ఇయ్యడు, సంఘం విశ్వాసులు కిరీటం ఇయ్యరు. కిరీటం ఇచ్చేది ఎవరంటే దేవుడు. ఆ దేవుని పనిలో మనం ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. ఎంతవరకు? మరణము వరకు అన్నాడు. చూడండి నిజంగా మరణము వరకు. మనుషుల వలన ఏదో మెప్పు పొందాలని కాదు, మనుషుల వలన ఏదో రాబట్టుకోవడానికి కాదు, దేవుని పనిలో నమ్మకస్తుడిగా ఉండాలి. అంటే ఏమండి మన చేతికి వచ్చిన ఏ పని అయినా సరే దానిని శక్తి లోపము లేకుండా చేసుకుంటూ మరణము వరకు నమ్మకముగా ఉండాలన్నాడు. చూడండి ఎందుకంటే ఆయన నమ్మకస్తుడు కనుక దేవుడు. ఇప్పుడు మనం దేవుని వైపే చూడాలి, సంఘం వైపు కానీ, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల వైపు కానీ, సేవకుల వైపు కానీ మనం చూడకూడదు. మనం చూడవలసింది దేవుని వైపు. అందుకే కొందరు అంటుంటారు విశ్వాసులు కూడా, అన్న మేము దేవుని చూసి వస్తున్నామన్న.
దేవుని చూసే మనం రావాల్సింది. ఈ సంఘానికి మనం ఎందుకు వస్తున్నాం? మనం దేవుడిని చూసే వస్తున్నాం. అందుకే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు కూడా ఏం చెప్తుంటాం? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు యేసుక్రీస్తు ప్రభుల వారు కనుక ఆయన వైపే చూడమన్నామే కదా. మరి మనం ఎందుకు మనుషుల వైపు చూస్తున్నాం? ఆయన అలా, ఈయన ఇలా, ఈయన అలా. మనుషుల వైపు చూస్తే ఈయన మనం జీవ కిరీటాన్ని పోగొట్టుకుంటాం. జీవ కిరీటాన్ని దక్కించుకోవాలి అంటే దేవుని వైపు చూడాలి. అందుకే మరణము వరకు నమ్మకముగా ఉండుము. దేవుని పనిలో నువ్వు నమ్మకస్తుడివా అయితే నీకు జీవ కిరీటం. ప్రేమైన దేవుని పిల్లలారా, చివరిగా మరొక మాట, సామెతల గ్రంథం 28వ అధ్యాయము అక్కడే 20వ వచనం. సామెతల గ్రంథము నమ్మకమైన వానికి 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఇంకా చాలు మనకు దీవెనలు. కనీసం ఈ దీవెనల కోసమైనా మనం నమ్మకంగా ఉండాలి. నిజంగా ప్రేమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే ఇప్పటికే దేవుడు చాలా ప్రమాదాల నుంచి మనల్ని రప్పించాడు. చాలా ప్రమాదాల నుంచి. చందు 2-3 సార్లు ప్రమాదం నుంచి తప్పింపబడి మళ్ళీ సంఘానికి వస్తున్నాడు. అలాగే నేను కూడా 2-3 సార్లు నాకు ప్రమాదాలు జరిగాయి దేవుని పనిలోనే. నిజంగా నమ్మకంగా ఉంటే దీవెనలు అన్నాడు. ఏంటి ఆ దీవెనలు? నిజంగా సహోదరి ఏమలత మక్కకు కూడా ఆరోగ్యం బాగలేదు. సంఘం అంతా జ్ఞాపకం చేసుకోండి. నిజంగా ఎప్పటి నుంచి అంటే మానవుడ కారణ జన్ముడా అన్నటువంటి మీటింగ్ ఇక్కడ ప్రారంభమైంది 2008. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజంగా సంఘములో తమ వంతు సహకారాలు అందిస్తూ 14 సంవత్సరాలు సహకారాలు అందిస్తూ మనకు దేవుని పనిలో సంఘానికి సహకారులుగా దేవుని పనిలో ఉన్నారు. నిజంగా మరి అలాంటి వారిలో ఇంకా నాయకులు ఈ ఆలగడ్డలో చాలా మంది ఉన్నారు. దేవుని పని నిమిత్తం మీటింగ్లకు, అలాగే కార్యక్రమాలకు, అలాగే సంఘానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంఘాన్ని అంటుకట్టుకొని తమ వంతు ఉన్న కాడికే దేవుని పనికి ఇస్తూ వారు కూడా దేవుని పనిలోకి వస్తున్నారు. అంటే ఈ నమ్మకాన్ని ఇంతటితో ఆపేయకుండా ఏమిటి మరణం వరకు మనం చివరి వరకు కూడా. మరి డాడీ దగ్గర ఒక సోదరు ఉంది, ఆమె ప్రశాంతి అని. మేము అక్కడ పని చేసేటప్పుడు ఆ యొక్క కూడా మాతో బాగా కలిసి బాగా ఉండేది, పనులు చేసేది. ఇప్పుడు ఆ యొక్క కూడా బ్లడ్ క్యాన్సర్, ఆ యొక్క పరిస్థితి బాగలేదు. ఇప్పటికీ ఆ యొక్క సహకారం అందిస్తూ ఉన్నారు. అయినా కొద్దిగా ఆరోగ్యం బాగుంటే సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోతుంది. మన డాడీ గారు ఆ అక్కగారి గురించి మీకు చూపించారు. అంటే మరణం వరకు ఏం చేయాలంటే దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. తర్వాత ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యం, ఆమె ఇచ్చినటువంటి మాట ఏంటి? కొద్దిగా నీరసంగా ఉన్న, కొద్దిగా ప్రాణం కొద్దిగా బాగున్నా పల్లెకు సువార్తకి వెళ్ళి వాక్యం చెప్తుంది. వాక్యం చెప్తూ చనిపోయిన ప్రాబ్లం లేదు అంటుంది. వాళ్ళ భర్త ప్రసాద్ మాకు బాగా సుపరిచితులు, బాగా మాట్లాడుతూ ఉంటాం. అంటే మరణం వరకు నమ్మకమైనటువంటి పనివారిగా మనం ఉండాలి. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన పనిలో నమ్మకంగా ఉన్నామనుకోండి, మరణములో నుంచి జీవములోకి దాటి వేస్తాం. భూమి మీద ఇంకా కొంతకాలాన్ని, ఆయుష్కాలాన్ని ఇచ్చేస్తాడు. ఆ ఇచ్చినప్పుడు కూడా ఇంకా నమ్మకాన్ని కలిగి ఉండాలి. అలాంటి నమ్మకస్తులుగా దేవుని పనిలో మనం అందరం ఉంటాం. ప్రేమైన దేవుని పిల్లలారా, నిజంగా దేవుడు నమ్మకస్తుడు కనుకనే మనలో నమ్మకంగా ఉండమంటున్నాడు. నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మీరు అపవిత్రులుగా ఉండకూడదు. ఇదేనండి ఒక తండ్రిగా ఆయన కోరుకునేది. ఆయన పనిలో మనం కూడా నమ్మకస్తులుగా ఉండాలి. ఎవరైనా ఏదైనా ఆటంకం చేసినప్పుడు దేవుని పనికి ఇది మంచిది కాదు అని మంచి మాటలు చెప్పి అతనిని మళ్ళీ దేవుని వైపు మళ్ళించడానికి ప్రయత్నం చేద్దాం. అలా మరి ఆలగడ్డలో ఉన్నటువంటి దేవుడి పిల్లలందరూ, మరి నాయకులు, విశ్వాసులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా నండి
దేవుని పనిలో ఎప్పుడు ఇప్పటికే మీరు నమ్మకస్తులుగా ఉన్నారు. ఇంకా ఈ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా దేవుని పనిలో మరి అంతం వరకు, మరణం వరకు నమ్మకంగా ఉంటే నిజంగా మనకు జీవకిరీటం వస్తుంది. దానికోసమే ఇంత ప్రయాసం. మనము చివరిగా చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంత బతికి ఇంచెడ కలబడి చచ్చిపోయినట్టే. ఏం బాగుంటుంది చెప్పండి? అందుకే కొడితే పరలోకాన్ని కొట్టేయాలి. అదే మన గోల్. భూమి మీద మనకు ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. ఒక యోగుల ఏమండి, ఒక మోషేలా, ఒక క్రీస్తులా, ఒక పౌలులా, ఒక స్టెఫెనులా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నిలబడి దేవుని గెలిపించే వారికి మనం ఎల్లప్పుడూ ఉన్నాము. దేవుడు ఈ ఉన్నతమైనటువంటి మాటలను ఆశీర్వదించి మరి ఫలింప చేయాలని ప్రేమతో కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకున్నాము. దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవ, ఆలగడ్డలో ఉన్నటువంటి నీ పిల్లలకు ఇదిగైన నమ్మకాన్ని గురించి చెప్పారు. అలాగే ఇదిగైన విశ్వాసుల నమ్మకం గురించి కూడా తెలియపరిచాము. నీవు మా కోసం రాయించిన మాటలైనా మా కొరకు నువ్వు కష్టపడి ఇదిగైన 7వ దినములోగా నువ్వు సంపూర్తి చేసి నమ్మకమైనటువంటి ఇదిగైన తండ్రిగా మా కొరకు మీరు మా పనిని మీరు అనుకున్న సమయానికి చేశారు. మరి మేము చివరి వరకు నమ్మకంగా నీ పనిలో ఉండే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఆలగడ్డలు నీ పిల్లలు పడుతున్న ప్రయాసం జ్ఞాపకం చేసుకున్నాడు. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇదిగైన 9కే వచ్చేసారు, 9:30కు వచ్చేసారు. నీ పిల్లల కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాడు. నాయన నమ్మకమైన పనివారిగా నీ పిల్లలు ఉండే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మరి ముఖ్యంగా ఇదిగోనైనా మరి ప్రయాణాలలో తోడుగా ఉండండి. ప్రమాదాల నుంచి తప్పిస్తున్నారు. అలాగే ఇదిగోనైనా మరి కుటుంబాలను దీవిస్తున్నారు, పిల్లలను దీవిస్తున్నారు. ఇలాగే నమ్మకంగా నీ పనిలో ఎల్లప్పుడూ ఉండే భాగ్యాన్ని అనుగ్రహించండి నాయన. మరి ముఖ్యంగా ఇదిగో తండ్రి, సహోదరమని ఏమలసమ్మ గారి గురించి ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఆమె శరీరంలో ఉన్న బలహీనతలను ఇదిగోనైనా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు చేస్తున్నటువంటి ప్రతి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరి ముఖ్యంగా ఇదిగోనైనా మరి కొన్నేళ్ళు చేసినటువంటి ధర్మ కార్యములు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన ప్రార్థనలు మీరు విన్నారు. మరి అలాంటి పరిస్థితిలో ఇదిగోనైనా ఆలగడ్డలో ఉన్న నీ పిల్లల కుటుంబాలన్నీ కూడా ఇదిగోనైనా ధర్మ కార్యములలో వాక్య పట్ల ఇదిగోనైనా వాళ్ళు చేస్తున్నటువంటి ధర్మ కార్యములు అన్నీ ఇన్ని కాదు నైనా, సంఘం అంతా కలిసి ఇదిగోనైనా నీ పనిలో ఉన్నారు. అలాంటిది ఈ సంఘం ఏ ఒక్కరూ ఇదిగోనైనా నశించకుండా ప్రతి ఒక్కరు కూడా ఇదిగోనైనా నీ చల్లని చేతలకు దీన మనసులో ఉండి చక్కని ఆరోగ్యముతో వర్ధిల్లే భాగ్యాన్ని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా అక్కగారు యమలతమ్మ అక్క గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. నీ మందిరములో నీ మాటలు వింటూ ఉన్నతమైన ఆలోచనలలో మరణం వరకు ఇదిగైనా నమ్మకమైనటువంటి ఇదిగైనా మరి పరిశుద్ధులకు చేయవలసినటువంటి పరిచర్యను చేస్తూ తాను ఇదిగైనా మరి నీకోసం ఉండే భాగ్యాన్ని అనుగ్రహించండి. కుటుంబాన్ని అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటూ, అలాగే సంఘాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.